ఇక్కడ వచ్చేసి మంచి గరం గరం మిర్చీలు అయితే అవుతున్నాయి. చూడగానే ఎవరికి ఎంతమందికి నోరు ఊరిపోయిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కాదనమాట, మన బోనాల పండుగ అయిపోయిన తెల్లవారి ఈ వీడియో. మంచిగా మిర్చి బజ్జీ అయితే చేస్తున్నాయి ఇక్కడ. ఎంత ఎమ్మిగా ఉన్నాయో చూడ్డానికైతే ఇట్లా నోరు ఊరిపోతుంది. స్వీట్ ఇష్టం లేకుండా హాట్ ఇష్టంగా తినే వాళ్ళకైతే మిర్చీలు ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హాట్ ఎక్కువ తినేవాళ్ళు మిర్చి బజ్జీని ఎక్కువ ఇష్టపడతారు కదా, సో అది మ్యాటర్. ఇంక ఇక్కడ వచ్చేసి మిర్చీలు వేయడం అయిపోగానే బోండా అయితే చేస్తున్నా. అదే అండి, మిర్చి బజ్జీ పిండితోటే కొంచెం బోండాలు అయితే చేస్తున్నాం. పిల్లలు అంటారా, ఇక ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మాకు అన్నయ్య చూడండి, ఫుల్ జోష్లో అయితే ఎగురుతున్నాడు. ఇంకా ముందు రోజు మురుకులు అయితే కొన్ని చేసాము. తర్వాత నెక్స్ట్ డే మురుకులు చేద్దామని అయితే ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసాం. నూనె అయితే కాగుతుంది అక్కడ. దాంట్లో అయితే 1 రూపీ కాయిన్ వేస్తుంది మా మమ్మీ. ఎందుకు వేస్తావు అనేది నాకైతే తెలియదు ఇప్పటికీ. మేము చిన్న ఉన్నప్పటి నుంచి వేస్తుంది. లాస్ట్లో మురుకులు అన్నీ అయిపోయిన తర్వాత అయితే ఆ కాయిన్ తీసుకొని కొనుక్కొచ్చుకునే వాళ్ళం. ఇంకా ఇప్పుడు మా మమ్మీ అందులో వేసి పెట్టేస్తుంది. వీడియో తీస్తూనే ఉంటే కరెంట్ పోయిందనమాట. ఇంకా పిల్లలు మైదాకైతే పెట్టుకుంటున్నారు. ముందు రోజు చేతులకి అట్లా పెట్టుకున్నారు, నెక్స్ట్ డే కాళ్ళకి, ఇంకా ఉన్నది మొత్తం బాల్కనీలో అంతా రుద్దేసినారనమాట. పిల్లల చేతికి మైదాకి ఇస్తే ఎట్లుంటుంది. ఇంకా ఛార్జింగ్లో ఇట్లా కూర్చొని అట్లా పెట్టుకుంటున్నారు మైదాకు. తర్వాత కరెంట్ వచ్చేసింది. ఇక్కడ పూరీలు అయితే చేస్తున్నాం. ఆల్మోస్ట్ మురుకులు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇక్కడ వచ్చేసి అప్పాలు అయితే చేస్తున్నాం. కొంతమంది అప్పాలు అంటారు, కొంతమంది వీటిని ఇంకా చెక్కలు అంటారు, అలా పిలుస్తూ ఉంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే ముందు రోజు ఏంటంటే ఎల్లమ్మ పండుగ అని చెప్పేసి నాన్ వెజ్ అయితే వండలేదు. నెక్స్ట్ డే బోనాలు అయిపోయాక నెక్స్ట్ డే ఇలా నాన్ వెజ్ అయితే చేసుకుంటున్నాం. ఇంకా అందరు కలిసి ఏమన్నారంటే బిర్యానీ చేయమన్నారు, చికెన్ బిర్యానీ. సో నేనైతే ఇక్కడ చికెన్ బిర్యానీ చేస్తున్నా. మా అక్క వచ్చేసి మటన్ వండుతుందన్నమాట. ఇంకా చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే మన వీడియోలో ఆల్రెడీ ఉంది. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మాత్రం మన వీడియోని ఒకసారి మన లాంగ్ వీడియోలోకి వెళ్ళి చూడండి. చికెన్ బిర్యానీ ఎలా చేస్తారనేది తయారీ విధానం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసి ఉంది. తర్వాత చికెన్ మంచిగా వాష్ చేసుకొని అందులో పెరుగు అంతా మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకున్నాం. నాకు ఎందుకో బాస్మతి రైస్ ఉడికించేటప్పుడు కొంచెం అందులో పసుపు వేస్తే చూడడానికి కలర్ఫుల్ ఉంటుందని అలా వేస్తూ ఉంటాను అనమాట. వైట్ ఉంటే ఏంటంటే పిల్లలు రైస్ తినడానికి ఇష్టపడరు. ఫుడ్ కలర్ వేస్తే కూడా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి అయితే ఫుడ్ కలర్ అయితే వేయను అనమాట. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇట్లా చూడగానే బిర్యానీ పిల్లలు ఎప్పుడు తిందామని అనుకుంటున్నారు. ఎందుకంటే అప్పటికే టైం ఆల్రెడీ 1:30 అయిపోయిందనమాట. చాలా లేట్ అయిపోయింది పిల్లలకి రైస్ పెట్టేసరికి. మురుకులు తిన్నారు. ఇంకా అయినా సరే ఆటలు ఆడేసరికి పిల్లలకి ఆకలి వేసేసింది. ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.